కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని బసంతనగర్ గ్రామ పంచాయతీలో గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు అభ్యాసం ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ పంచాయతీలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాలలో లబ్ధి పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ గోకుల్ తెలిపారు. ఈ గ్రామ పంచాయతీలోని ప్రజలు బెంగాలీలు ఉండగా వారికి తెలుగు భాష రాకపోవడం, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు ఫారంలు తెలుగులో ముద్రించి పంపగా వారి వివరాలు అడిగి మా సిబ్బంది వారికి అర్థమయ్యే రీతిలో తెలియజేసి వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీలోని ప్రజలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. బాగుంటుంది. క్వశ్చన్ చేస్తాడు, ఆన్సర్ చెప్పండి. మాట్లాడతారు. చేసుకుంటారు పని. సౌండ్ ఎక్కువ వస్తుంది, కొంచెం ఎక్కువ చెప్పండి. ప్రోగ్రామ్ మంచిగా జరుగుతుంది. 6 కౌంటర్లు పెట్టినాం. నాకు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది దాన్ని బట్టి అన్ని ఫామ్లు తీసుకుంటాను. ఆల్రెడీ 637 ఫామ్స్ జమ అయిపోయింది. ఎవరికి ఎట్లా అంటే అవసరంని బట్టి ఎవరికి ఎట్లా ఉన్నది అన్నీ రాసుకుంటున్నాం, ఫామ్ సబ్మిట్ చేసుకుంటున్నాం అని. ఇంకా 6th రోజు వరకు ఉన్నది. ఆ రోజు వరకు అయిపోతుంది మొత్తం ఫామ్స్. వాటర్, ఛాయ్ అవి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం మేము. అంగన్వాడీస్, మళ్ళీ ఆశా వర్కర్స్, పంచాయత్ సెక్రటరీ, ఎంపీడబ్ల్యూ వర్కర్స్ వాళ్ళందరూ మంచిగానే పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోతుంది. అంత పెద్ద గ్రామ పంచాయతీ కూడా కాదు, చిన్నదే గ్రామ పంచాయతీ. సభ ఉన్నది. ఆ మధ్యలో 2 times కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు విజిట్ చేసిళ్ళు 2 times. ఇంకా రేపు మళ్ళీ ఎంఆర్ఓ సార్, ఎంపీడీఓ సార్ విజిట్ చేస్తా అని ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఆల్రెడీ ఉన్నది. అది కాకుండా తెలుగు అంటే అంత ఇబ్బంది ఏం లేదు. మన చుట్టుపక్కల అందరు తెలుగు వాళ్ళు ఉన్నారు. అది ఈ తెలుగు గురించి అట్లా ఏం ఇబ్బంది ఏం లేదు. కరంగానే ఉన్నది. ఉన్న పథకాలు అమలు అయితేనే మాకు మంచిదే. ఇంకా ఎక్కువ ఆశయం లేదు. కానీ ఉన్న పథకాలు అమలు అయితే మనకు మంచిది. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే 6th తర్వాత ఏమైనా అప్లికేషన్స్ మిగిలి ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వవచ్చు అని అన్నారు. ఎవరైనా బయట ఉంటే అప్లికేషన్స్ ఏమైనా మిగిలితే అది మేము ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తాం. ఆల్మోస్ట్ 99% అప్లికేషన్స్ మా లెక్క ప్రకారం అయిపోతుంది. ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు తీసుకుపోయి ఇస్తాం. మన పీరియడ్ అయిపోయింది. దాని ఎక్స్టెన్షన్ గురించి ఏం ఆలోచిస్తలేం. ఉన్న పీరియడ్ పని చేసినాం. మా రెస్పాన్సిబిలిటీస్ మేము పూర్తిగా చేసినాం. మళ్ళీ ఎలక్షన్ అవుతుంది. ఎలక్షన్ అయినప్పుడు మళ్ళీ ఎవరు 5 years సర్పంచ్ అయి నేను మంచిగానే ఫీల్ అయ్యా. మంచిగానే ఉన్నది. ఎక్స్పీరియన్స్ బాగున్నది. అంటే బాగా నేర్చుకునేందుకు బాగా దొరికింది. అంటే కొంచెం ఏజ్ తక్కువ ఏజ్లో సర్పంచ్ అయినా కానీ మాకు నేర్చుకునేందుకు అయితే బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. బయట ఎట్లా మాట్లాడాలి, స్టేజ్ ఫియర్ ఎట్లా ఉంటుంది అవన్నీ పోయినాయి. జనాలకి ఎట్లా టాకెటివ్ ఉండాలి, వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఎట్లా పని చేయాలి అవన్నీ నేర్చుకున్నాం. అది మంచి ఫీలింగ్. ఎటు పోయినా, పోలీస్ స్టేషన్ పోయినా, ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా, ఎవరైనా సర్పంచ్ సాబానుడు అది ఒక మంచి ఫీలింగ్. ప్రజలకు నచ్చితే ఓటు ఇస్తారు, లేకుంటే ఇయ్యరు. ఈ కాలంలో ఓటు అనేది మనం పైసలు పెట్టి కొన్నా